మనకి కొన్నిసార్లు డేంజర్ అని కూడా చెప్పుకుంటాం. అంటే ఏంటంటే ఎక్కువ సాహసం చేయకూడదు, కానీ వీళ్ళకి ధైర్యం మెండుగా ఉంటుంది. గురుగ్రహం అనుకూలత వల్ల ఏ పని తలపెట్టినా నెంబర్ 1గా వీళ్ళు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఎర్ర మచ్చలు శుభ ఫలితాలని వెంటనే ఇస్తాయండి, అంటే ఎక్కువ వెయిట్ చేయక్కర్లా. కానీ నల్ల మచ్చలు ఏం చేస్తాయంటే శని స్లోగా తిరుగుతుంది. శనిగ్రహం అనే విషయం అందరికీ తెలిసిందే. అన్ని గ్రహాల్లోకెల్లా ఈ యొక్క సాటర్న్ అనేది స్లోగా తిరుగుతూ ఉంటుంది. అందుకని శనిగ్రహం వల్ల ఈ నల్ల మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి వీరు స్లోగా కర్మ చేస్తే కానీ ఫలితం అందుకోరు, కానీ ఫలితం వస్తుంది, కానీ లేటుగా ఫలితం వస్తుంది. కానీ అద్భుత ఫలితాలు వెంటనే రావాలంటే ఎర్ర మచ్చలు ఉన్న వారికి అవి కూడా శుభస్థానాల్లో ఉంటే అద్భుత ఫలితాలు ఇస్తాయి. అదే నల్ల మచ్చలు శుభస్థానాల్లో ఉంటే అద్భుత ఫలితాలు ఇస్తాయి. అదే అశుభ స్థానాల్లో ఉంటే నెగిటివ్ ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. వాటిని అధిగమించవచ్చా కాదనేది మరొకసారి మీతో తెలియజేస్తాను. అలాగే కొందరు చూశాను నేను, పుట్టుమచ్చల మీద వెంట్రుకలు వస్తాయి గురుగారు. మంచి క్వశ్చన్. అది అదృష్టమా దురదృష్టమా? వాస్తవంగా ఏంటంటే పుట్టుమచ్చల పైన వెంట్రుకలు రావటం అంటే అది దాన్ని ఏమంటామంటారంటే ఎనర్జీ పవర్ అంటామండి. అంటే పుట్టుమచ్చలో ఒక అదృష్టం అని చెప్పుకున్నాం. ఆ పుట్టుమచ్చ పైన వెంట్రుకలు వస్తుంది అంటే గ్రోత్ ఎక్కువగా ఉంది, ఆ పుట్టుమచ్చ జీవంతో ఉంది అని అర్థం అండి. ఒక పుట్టుమచ్చ ఉంటే దానిపైన వెంట్రుకలు నల్లగా వస్తుంటాయి, చాలామంది కనపడుతుంటాయండి. వాళ్ళకి బాగా గ్రోత్ ఎక్కువ వస్తుంది, తొందరగా ఫలితాన్ని ఇస్తాయి. అది శుభ సూచకమే. అయితే అది శుభ ఫలితాల్లో ఉంటేనేమో మరింత శుభ ఫలితాలను ఇస్తుందండి. ఒకవేళ మనకి నెగిటివ్ ఫలితాలు ఇచ్చే స్థానాల్లో ఆ పుట్టుమచ్చ ఉందనుకోండి, నెగిటివ్ ఫలితాలు రాకుండా ఆపే శక్తి ఈ పుట్టుమచ్చకుంది. అయితే మనకు అది ఇండికేషన్ ఏంటి అని అంటే మనం కొంచెం పాజిటివ్గా ఉండాలి. ఇది ఉన్నప్పుడు ఏంటంటే మనం కష్టం ఎక్కువ పడాలి, కర్మ ఎక్కువ చేయాలి. శని ప్రభావం వారిపైన మెండుగా ఉంటుందండి, శనిగ్రహం యొక్క ప్రభావం. అందుకని ఏం చేయాలి, శని కర్మకారకుడు. అందుకని కర్మ ఎక్కువ చేస్తూ, పని ఎక్కువ చేస్తూ, వాకింగ్ చేస్తూ, కష్టపడుతూ మీరు గనక జీవితాన్ని జీవిస్తే వీళ్ళకి ఎటువంటి మెంటల్ టెన్షన్ ఉండదు. ఏది నెగిటివ్ స్థానాల్లో వల్ల పుట్టుమచ్చలు ఉన్నా కూడా పాజిటివ్గా ఉన్న స్థానాల్లో అంటే మనకి పాజిటివ్ వైబ్స్ ఇచ్చే ప్లేస్లో కనుక పుట్టుమచ్చల పైన వెంట్రుకలు ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు, చాలా రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి. మరి గురుజీ మధ్య కొందరు ఆ మచ్చలను తీసేస్తున్నారు, లేజర్ ట్రీట్మెంట్, అందంగా ఉండాలి ఏంటి మచ్చలను తీసేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది గురుజీ? మంచి క్వశ్చన్ అడిగారు. ఇది లేజర్తో ఆ మచ్చని రిమూవ్ చేస్తే వాస్తవంగా టెంపరీగా మన శరీరం పై నుంచి ఆ మచ్చ అయితే పోతుంది. కర్మ ఫలితం కదా ఈ పుట్టుమచ్చ మనం చెప్పుకుంది. పూర్వజన్మ కర్మల వల్ల ఈ పుట్టుమచ్చలు మనకు ముద్రలుగా వస్తాయని చెప్పుకున్నాం. మరి ఈ కర్మను ఎలా తొలగించలేం. కానీ ఏమవుతుందంటే అది పాజిటివ్గా ఉన్న చోట తొలగిస్తున్నట్టయితే మనకు తెలియకుండా అక్కడ ఏమవుతుందంటే మనలో ఆ పుట్టుమచ్చ ఎఫెక్ట్ మనకేమీ తగ్గదు. కాకపోతే ఏంటంటే మన మనసు నెగిటివ్ వైపు ఆలోచిస్తూ ఉంటుంది. అదే నెగిటివ్ వైపు ఉన్న పుట్టుమచ్చను కనుక తొలగించినట్లయితే మనకు తెలియకుండా కర్మ ఫలితం అయితే అనుభవించాల్సిందే, ఏ కర్మ అయితే ఉందో ఆ కర్మ. కానీ తెలియకుండా మచ్చని ఇతను చూస్తూ ఉంటేనే ఒక భయం వచ్చేది, ఇది నెగిటివ్ వైపు ఉంది, నాకు టెన్షన్ వస్తుంది, అది జరుగుద్దేమోనని. అది కనపడదు కాబట్టి కొంచెం మన భావన నెగిటివ్ వైపు వెళ్ళదు. ఆ రకంగా మనకు ఒక 10% 20% రెమెడీ దొరుకుతుంది అంతే తప్ప మనకి శాశ్వతంగా తొలగించడం వల్ల, మనం లేజర్ వల్ల తొలగించేది ఎటువంటి ఫలితాలు మనకి మారిపోవు. ఇది కర్మ ఫలితము. పుట్టుమచ్చ మీకు ఉన్నా లేకపోయినా మీరు చెరిపేసినా కూడా ఫలితం మాత్రం తప్పదు. అది ఒకసారి ఫిక్స్ అయ్యింది, ఫిక్స్ అవ్వబట్టే అక్కడ పుట్టుమచ్చ వచ్చింది. లేదు అంటే న్యూమరాలజీలో ఒక డేటు, నెల, సంవత్సరం అండి, ఈ 3 కూడితే విధి నెంబర్ అంటారు. ఈ 4 నెంబర్లు మనిషి లైఫ్ని, బాల్యం, యవ్వనం, కౌమారి, వృద్ధాప్యం, ఈ 4 నెంబర్లు మనిషి జీవితాన్ని శాసిస్తాయి. అలాగే ఆస్ట్రాలజీలో మనకి నక్షత్రము, రాశి, లగ్నము, అలాగే దశ, అంతర్దశ, ఇవన్నీ మనకు తెలిసిందే. ఇవి మనం ఆస్ట్రాలజీలో లెక్క కడతాం. ఇక్కడ న్యూమరాలజీ అయినా ఆస్ట్రాలజీ అయినా కర్మ ఫలితమే. టోటల్గా మనిషి జీవితం అనేది సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ ఫలితమే ఈ జన్మ. ఇప్పుడు జరగబోయే ఆగామి కర్మలో నువ్వు ఎలా మార్చుకుంటావో అనేది నీ చేతుల్లోనే ఉంది. ఆ కర్మల నుంచి బయటపడటానికే ఈ శాస్త్రాలన్నీ పుట్టినాయి. కర్మ అనేది ఫిక్స్ అయిపోయింది, అది మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ ఇలా బతకాలి అనేది ఫిక్స్ అయింది. కానీ దాన్ని అధిగమించే మార్గం కూడా భగవంతుడే ఇచ్చాడు. దాన్ని తెలుసుకుని ఆచరించడమే తరువాయి. అది తెలియజేయడానికే ఈ కేరళ సంఖ్యా జ్యోతిషంలో ఇన్ని శాస్త్రాలని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. అద్భుతం. గురుజీ, భార్యాభర్తలు ఇద్దరికి ఒకే చోట ఉందనుకోండి పుట్టుమచ్చ,
ఎట్లా ఉంటుంది వాళ్ళ దాంపత్య జీవితం? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది కార్మిక్ సోల్మిట్ అంటారండి దీన్ని. కార్మిక్ విన్నారో లేదో మీరు ఎప్పుడన్నా? కార్మిక్ సోల్మిట్ అంటే భార్యాభర్తలకి ఒకే చోట పుట్టుమచ్చలు ఉంటాయి. అది గుప్తంగా ఉండొచ్చు, అంటే చెప్పలేని ప్లేసుల్లో ఉండొచ్చు, లేదు కనపడే ప్లేస్లో ఉండొచ్చు. ఒకే చోట సేమ్ టు సేమ్ వీళ్ళు పూర్వజన్మలోని ఆత్మలు శరీరాన్ని మార్చుకుని ఈ జన్మలో కూడా భార్యాభర్తలుగా పుట్టారు అని అర్థం అండి. కానీ అది 2 చోట్ల కలిస్తే ఇంకా 100%. ఒక పుట్టుమచ్చ కాకుండా 2 మచ్చలు శరీర భాగాల్లో శిరస్సు నుంచి కాళ్ళ వరకు ఎక్కడ ఉన్నా ఒకే చోట ఉంటే వీళ్ళని కార్మిక్ సోల్మిట్ అంటారు. జన్మలుగా 2 జన్మల నుంచి వీళ్ళు భార్యాభర్తలుగా వస్తున్నారు అని. వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది అంటేనండి, శివపార్వతుల యొక్క తత్వంగా ఉంటుంది. అంటే శివపార్వతులు అర్ధనారీశ్వరుడు, అంటే వీరు వేరు కాదు వాళ్ళు వేరు కాదు అని. ఈయన ఆలోచనే ఆవిడ ఆలోచన. భర్త ఏది ఆలోచిస్తే భార్య అది ఆలోచిస్తుంది, భార్య ఏది ఆలోచిస్తే భర్త అది ఆలోచిస్తుంది. ఇలా జరుగుతుంటుంది వీళ్ళిద్దరికీ, ఆ పుట్టుమచ్చలు ఉన్నవాళ్ళు. కానీ మనం చూసే ప్రేక్షకులు ఎవరికైనా అలా ఉంటే వాళ్ళిద్దరి మధ్యన అంతటి అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుంది. అలా ఉండకుండా ఉంది అంటే ఇక్కడ పొరపాటు మీదే మళ్ళీ. ఎందుకని? ఈ పుట్టుమచ్చలు మన కర్మ ఫలితం అని చెప్పుకుంటున్నాం, ఇది కార్మిక్ సోల్మిట్ అని చెప్పుకుంటున్నాం. మరి ఎందుకు లేదు అంటే చాలా అరుదుగా ఉంటాయండి, చాలా తక్కువ మందికి ఉంటాయి. కానీ వచ్చినా కూడా ఇద్దరి మధ్యన కీచులాటలు వస్తున్నాయి అంటే, ఒకవేళ చిన్న చిన్న కీచులాట వచ్చినా అది సాయంత్రానికి సమస్య పోతుంది. మళ్ళీ రేపొద్దు నుంచి ఇద్దరు ఆలోచనలు ఒకలాగానే ఉంటాయి. ఫైనాన్షియల్గా కావచ్చు, ప్రతి దాంట్లో వీళ్ళది వేరు కాదు. వీళ్ళ మనసులో ఉంటుంది, వాళ్ళ మనసులో వాళ్ళ నోటి నుంచి వస్తుంది, వాళ్ళ మనసులో ఉంటుంది, వీళ్ళ నోటి నుంచి వస్తుంది. ఈ పుట్టుమచ్చలు ఉన్న వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉంది. కాకపోతే ఏంటంటే కొంతమంది అంటే ఈ కలియుగ ప్రభావం వల్ల, మనం పెరిగిన వాతావరణం వల్ల, లేక మన తల్లిదండ్రుల ఎఫెక్ట్ వల్ల, సావాస దోషాల వల్ల కొన్ని పిచ్చి పనులు చేసుకుని భగవంతుడు వరమిచ్చినా అది పాడు చేసుకుంటున్నారు. అలా ఎవరికన్నా జరిగితే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శిస్తే వాళ్ళు ఎందుకు మంచి జరగలేదో, వాళ్ళ లైఫ్లో ఎందుకు ఆనందం లేదో సరి చేయొచ్చండి. సూపర్ గురుగారు, తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఇంత మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మామూలుగా లేదు ఇది. నాకే అసలు అప్పటి నుంచి చూసుకుంటున్నా ఎక్కడెక్కడ ఉంటాయని. వండర్ఫుల్ శాస్త్రం గురుగారు. చెవి మీద ఉంటే ఏంటి గురించి? మంచి క్వశ్చన్ అడిగారు మళ్ళీ. కానీ బేసార్ గారు మీకు క్వశ్చన్లో వర్షం కురిపిస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకనంటే చెవి మీద పుట్టుమచ్చ ఉండటం అంటే వాస్తవంగా చెవి సరస్వతి కటాక్షం ఉంటేనే చెవి మీద పుట్టుమచ్చలు ఉంటాయండి. ఎప్పుడు? పూర్వజన్మలో. మనం పూర్వజన్మ కర్మ అంటున్నాం కదా, పూర్వజన్మలో వీళ్ళు వేదాలు విని ఉండాలి, వేదాలు చదివి ఉండాలి, అలాగే మన పురాణాలు వీళ్ళు ఉపాసన పట్టి ఉండాలి, లేక విని ఉండాలి. ఇలా విని సన్మార్గమున నడిచి వీరు గత జన్మలో పుణ్యం చేసుకుని ఎంతో మందికి విద్య నేర్పి, అలాగే వేదాలు 10 మందికి తెలియచేసిన వారై ఉండాలి. వారికి చెవుపైన పుట్టుమచ్చలు వస్తాయి. అలా పుట్టుమచ్చలు వచ్చిన వారు ఈ జన్మలో వాళ్ళు ఏం చేస్తారు అంటే సత్ప్రవర్తన, తెలియకుండా వీరు వేదాల పైన ఆకర్షణ, వీళ్ళకి ఎలా అంటే సరస్వతీ పుత్రులు అని చెప్పవచ్చు.